ప్రపంచంలో సింహం, పులి తర్వాత అతిపెద్ద వేటాడే జంతువు జాగ్వార్. కానీ దక్షిణ అమెరికాలో మాత్రం జాగ్వారే అతిపెద్ద వేటాడే జంతువు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ జాగ్వార్ల ప్రధాన ఆవాసం. ప్రపంచంలోని అత్యధిక జాగ్వార్లు ఇక్కడే నివసిస్తాయి. అందుకే దీనిని అమెజాన్ చక్రవర్తిగా అభివర్ణిస్తారు. జాగ్వార్ అనే పేరు టుపిగ్వారాని పదమైన యాగ్వార్ నుంచి అనువదించబడ్డది. యాగ్వార్ అంటే ఒక్క దూకుతో చంపేవాడు అని అర్థం. దీని ఎత్తు 3 నుంచి 4 అడుగులు. దీని పొడవు తోకతో కలిపి 6 నుంచి 7 అడుగులు. బరువు 100 నుంచి 200 కేజీల వరకు ఉంటుంది. అడవిలో వీటి జీవితకాలం 12 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే బందీఖానాలో వీటి జీవితకాలం 23 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటిపై ఉండే నల్లటి మచ్చలను రోజెట్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి గులాబీ ఆకారంలో ఉంటాయి కాబట్టి. జాగ్వార్లు అద్భుతమైన ఈతగాళ్ళు. తడి వాతావరణంలో జీవించడానికి అలవాటు పడ్డాయి. నదులు, సరస్సులు మరియు చిత్తడి నేలల్లో కూడా ఇవి ఈత కొడతాయి. పెద్ద పెద్ద నదులను దాటడానికి ఎంతో ప్రసిద్ధిగాంచాయి. జాగ్వార్లు వేటిని పడితే వాటిని తింటాయి. అవి క్యాపిబారాలు, జింకలు, తాబేళ్లు, ఇగువానాలు, ఆర్మడిల్లోలు, చేపలు, పక్షులు మరియు కోతులు. ఇవే కాకుండా కేమెన్ లాంటి మొసళ్ళ జాతులను కూడా వేటాడి తింటాయి. వీటి దంతాలు చాలా బలమైనవి. మొసళ్ళ మందపాటి చర్మాన్ని, తాబేళ్ల గట్టి పెంకులను కూడా ఇవి కొరికేయగలవు. ఇవి వేరే జంతువులలాగా గొంతును కొరకవు. పుర్ర వెనుక భాగంలో కొరికి చంపేస్తాయి. ఇవి పగటిపూట మరియు రాత్రిపూట కూడా వేటాడతాయి. అవసరమైతే ఎంతో దూరం ప్రయాణిస్తాయి. సంతానోత్పత్తి సమయంలో జాగ్వార్లు రోజు 100 సార్లు సంభోగిస్తాయి. గర్భం దాదాపు 14 వారాల పాటు ఉంటుంది. అప్పుడు ఆడ జాగ్వార్ సాధారణంగా 2 లేకపోతే 4 పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తల్లే వాటి ఆలనా పాలన చూసుకుంటుంది. పుట్టినప్పుడు కూన జాగ్వార్లు కేవలం ఒక బ్రెడ్ ముక్కంత బరువు ఉంటాయి. కానీ అవి తొందరగానే ఎదిగిపోతాయి. ఇవి ఒంటరిగా నివసిస్తాయి. అందుకే వాటి భూభాగాన్ని వాటి వ్యర్థాలతో లేదా చెట్లను గోళ్లతో నరికివేస్తాయి. అటవీ నిర్మూలన భాగంగా చెట్లు నరికివేయడం వల్ల వాటి ఆవాసాలకి ముప్పు ఏర్పడుతుంది. వీటి పాదాలు, దంతాలు మరియు ఇతర భాగాల కోసం వీటిని వేటాడి చంపేస్తున్నారు.